తింగరి మేనకోడళ్ళు 3వ భాగంలో భవానీ హర్షవర్ధన్ ఇద్దరూ బయటకు వెళ్తూ మేనకోడళ్ళు లలితా లావణ్య చేసిన తప్పులకి శిక్షగా పూల మొక్కలకు నీళ్లు పోయండని, అది కూడా మొక్కల వేర్లు బాగా తడిసేలా ఉండేలా చూడండని చెప్పి బయటకు వెళ్తారు. ఇక తమ మేనత్త చెప్పినట్టుగా పూల మొక్కలకి నీళ్లు పోస్తూ ఆ మొక్కల వేర్లు తడిసాయా లేదా అని ఒక్కొక్క మొక్కని పీకి చూస్తారు. ఆ మొక్కల వేర్లు తడవ్వు. దాంతో అన్ని పూల మొక్కలని పీకి వేర్లు తడిపి పక్కన పెట్టేస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తింగరి మేనకోడళ్ళు 4వ భాగంలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కలకి నీళ్లు పోయడం అయ్యాక ఏం చెయ్యాలో తెలియక లలితా లావణ్య ఇద్దరూ కలిసి బయట ఉన్న లాన్లో బాల్తో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక డెలివరీ బాయ్ గేటు దగ్గరికి వస్తాడు. భవానీ మేడం, భవానీ మేడం అని పిలుస్తూ ఉంటాడు ఆ డెలివరీ బాయ్. ఆ పిలుపులు విన్న లలితా లావణ్య ఇద్దరూ గేటు దగ్గరికి వస్తారు. భవానీ మేడం వాళ్ళ ఇల్లు ఇదేనా? అవును, ఇదే చెప్పండి. మా అత్త ఇంట్లో లేదు. పిల్లలు, ఈ ఇంటి నుంచి పిజ్జా ఆర్డర్ వచ్చింది. ఇదిగోండి, ఇదే ఆ పిజ్జా. లోపలికి తీసుకెళ్లి మీ పెద్దవాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆ పిజ్జా ఇస్తాడు. ఇక అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. తమ మేనత్త బయటికి వెళ్ళింది కాబట్టి తమ ఆకలి కోసం ఆలోచించి ఈ పిజ్జాను పంపి ఉంటుందని అనుకుంటారు లలిత, లావణ్య. మనమంటే మన మేనత్తకి చాలా ప్రేమ కదా చెల్లి. అవునక్క, మన మేనత్త చాలా మంచిది. మనం పెద్దవాళ్ళమయ్యాక మన మేనత్తని బాగా చూసుకోవాలి అని తమ మేనత్త భవానీని మెచ్చుకుంటూ పిజ్జా మొత్తం తినేస్తారు. పిజ్జా డెలివరీ ఇచ్చి వెళ్తున్న డెలివరీ బాయ్కి పిజ్జా ఇంకా డెలివరీ కాలేదని ఫోన్ వస్తుంది. అప్పుడే అతను అడ్రస్ చెక్ చేసుకుంటాడు. అది రాంగ్ అడ్రస్ అని తెలుస్తుంది. ఇక వెంటనే డెలివరీ బాయ్ కంగారు పడుతూ తింగరి మేనకోడళ్ళు లలితా లావణ్య దగ్గరికి వేగంగా వస్తాడు. అప్పటికే ఇద్దరూ కలిసి పిజ్జా మొత్తం తినేస్తారు. బాగుందని, భలే రుచిగా ఉందని మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు, పిజ్జా తినేశారా? తినేసాం అంకుల్. మా మేనత్త ఇంకోటి ఇచ్చిరమ్మని పంపిందా? పంపించే ఉంటుంది లల్లి, లేకపోతే మళ్ళీ ఎందుకు వస్తాడు చెప్పు. అయినా అంకుల్ ముఖం చూస్తుంటే కంగారు కనిపిస్తుంది. ఎవరికో ఇవ్వాల్సింది మనకిచ్చినట్టున్నాడు లల్లి. అవును పిల్లలు, ఆర్డర్ ఇచ్చింది మీ ఇంట్లో వాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు ఇచ్చారంట. నాకు తెలియక నేను మీకు ఇచ్చేశాను. నా పిజ్జా నాకు ఇవ్వండి. వాళ్ళు నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. డెలివరీ బాయ్ మాటలకి ముందుగా కంగారు పడతారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత తమ తప్పు లేదని అర్థం చేసుకుని అతనితో గట్టిగా మాట్లాడడం మొదలు పెడతారు. ఇది మరీ బాగుంది. మేమైనా నిన్ను పిలిచామా ఏంటి? లేదు. మాకివ్వండానే లాక్కున్నావా? లేదు. ఇవ్వకుంటే కొడతామని బెదిరించామా? లేదు. మేమేం చేయనప్పుడు మేమెందుకు నీ పిజ్జా ఇవ్వాలి చెప్పు? తిన్నారు కదా, అందుకు నా పిజ్జా నాకు ఇవ్వండి అని అడుగుతున్నాను. చూడన్నా, అడ్రస్ కరెక్ట్గా చూసుకోకుండా ఇచ్చింది నువ్వు. నిజంగానే మా అత్త మా కోసమే పిజ్జాని ఆర్డర్ చేసి ఉంటుందని అనుకున్నాం. తినేసాం. తప్పు నీ దగ్గరే కదా జరిగింది. నువ్వు మా దగ్గరకు వచ్చి ఆ పిజ్జా ఇవ్వకుండా ఉంటే మేము తినేవాళ్ళం కాదు కదా. అందుకని తప్పు మొత్తం నీదే. మేము తిన్న పిజ్జా కావాలంటే బలవంతంగా వాంతులు చేసుకోవాలి. మరి అలా వచ్చిన దాన్ని కడిగి అతకబెట్టుకోమంటావా చెప్పు? చిచ్చి. అందుకని ఈ పిజ్జా చేసిన తప్పుకి శిక్ష అనుకుంటూ వెళ్ళిపోయి నీ పని నువ్వు సక్రమంగా చేసుకో. డబ్బులు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఇక వీళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా గేటు వేసుకుని లాన్లోకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. 2 గంటలు గడిచిన తర్వాత కూడా డెలివరీ బాయ్ అక్కడి నుంచి వెళ్లకుండా ఇంటి ముందే నిలబడి ఉంటాడు. ఇంతలోనే ఐస్ క్రీం బండివాడు వెళ్తూ ఉంటాడు. ఐస్ క్రీం అమ్మా, ఐస్ క్రీం, కూల్ ఐస్ క్రీం, కేవలం 10 రూపాయలే అని అమ్ముకుంటూ వెళ్తూ ఉంటాడు. ఐస్ క్రీంని చూడగానే తింగరి అక్క చెల్లెలకి తినాలి అనిపిస్తుంది. కానీ వాళ్ళ దగ్గరేమో డబ్బులు లేవు. ఇప్పట్లో వాళ్ళ మేనత్త వచ్చేలానూ లేదు. ఇక ఐస్ క్రీం బండివాడు మరింత గట్టిగా ఐస్ క్రీంలు అమ్ముతూ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు. లావణ్య, మనం మన మేనత్త దగ్గరికి వచ్చేటప్పుడు డాడీ నీకేం డబ్బులు ఇవ్వలేదా? లేదక్కా, ఇవ్వలేదు. అయినా ఇప్పుడెందుకు అడుగుతున్నావక్క? ఏం లేదు లావణ్య, నాకు ఐస్ క్రీం తినాలనిపిస్తుంది. కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులుంటే ఇప్పుడు మనం ఐస్ క్రీం తినేవాళ్ళం కదా. అయ్యో అక్క, డబ్బులు ఇచ్చేవరైనా తింటారా? డబ్బులు ఇవ్వకుండా అతని దగ్గర ఐస్ క్రీంలు మొత్తం తినేస్తాను. పందెం ఎంత? నువ్వేం చెప్తే నేను అది చేస్తాను చెల్లి. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నువ్వేం చేస్తావో అది కూడా చెప్పు. నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని చెప్పి ఐస్ క్రీం బండివాడిని పిలుస్తుంది. ఇక ఐస్ క్రీం బండివాడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. చెప్పండమ్మా, ఏ ఐస్ క్రీం కావాలి? ఫలానా అనేది ఏం లేదు. ఐస్ క్రీం అంకుల్, నేను కడుపారా తింటాను. ఎన్ని పడితే అని తింటాను.
డబ్బులు లాస్ట్లో తీసుకోలే. ఇక ఆ మాట విని ఐస్ క్రీం బండివాడు ఎగిరి గంతేస్తాడు. సంబరంగా ఒక్కొక్క ఐస్ క్రీం ఇస్తూ ఉంటాడు. లావణ్య తింటూ ఉంటుంది. అలా గంట గడిచిపోతుంది. ఐస్ క్రీంలన్నీ అయిపోతాయి. దాంతో బండివాడు డబ్బులివ్వండి అని అడుగుతాడు. అక్క లలిత, నేనే గెలిచాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు చేయాలి. డబ్బులు అడగడం తప్ప ఏం చెప్పినా చేస్తాను. తింగరి మేనకోడలిద్దరూ డబ్బుల కోసం గొడవ పడుతూ ఉంటారు. అది చూసి పిజ్జా డెలివరీ బాయ్ నవ్వుకుంటూ ఉంటాడు. ఐస్ క్రీం వాడేమో అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఇక ఐస్ క్రీం వాడు కూడా డెలివరీ బాయ్ పక్కనే నిలబడతాడు. మరొక 2 గంటలు గడుస్తాయి. అప్పుడు పానీపూరి అమ్మేవాడు వస్తాడు. వాడి దగ్గర కూడా ఉన్న పానీపూరి మొత్తం తినేస్తారు. డబ్బుల కోసం వాడు ఐస్ క్రీం బండి వాడి పక్కన నిలబడతాడు. మరొక 2 గంటల తర్వాత సైకిల్ మీద సమోసాలు అమ్ముతూ సమోసాల వాడు వస్తాడు. వాడి దగ్గర కూడా సమోసాలన్నింటినీ తినేస్తారు. వాడు పానీపూరి బండివాడి పక్కన నిలబడతాడు. సాయంత్రం అవుతుంది. బయటకు వెళ్ళిన భవానీ, హర్షవర్ధన్ ఇద్దరూ ఇంటికొస్తారు. తమ ఇంటి ముందు నిలబడి ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతారు. భవానీ, ఎవరు వీళ్ళంతా? నాకు మాత్రం ఏం తెలుసండి. వాళ్ళ అవతారాలు చూసి చెప్తాను వాళ్ళెవరో ఏంటో అంటూ వాళ్ళని ఒక్కొక్కరిని చూసి చెప్పడం మొదలు పెడుతుంది భవానీ. ఒకడో పిజ్జావాడు, ఇంకోడేమో ఐస్ క్రీం బండోడండి, ఇంకొకడో పానీపూరి వాడు, మరొకడో సమోసాల వాడు. వీళ్ళంతా మన ఇంటికి ఎందుకు వచ్చారంటావు? ఉన్నారు కదా నా తింగిరి మేనకోడలు, వాళ్ళని అడిగితే గాని అసలు కదా బయటికి రాదు అంటూ గేట్ తీసుకుని భవానీ, హర్షవర్ధన్ లోపలికి వెళ్తారు. భయం నటిస్తూ తలలో వంచుకొని ఉంటారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ హర్షవర్ధన్ లోపలికి వెళ్ళిపోతాడు. భవానీ చేతిలోకి కర్ర తీసుకొని కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇందులో నా తప్పేమీ లేదత్తా, అంతా ఇలా అన్యాయం చేసింది. నేనేం అడగకముందే నీకు నువ్వే చెప్తున్నావంటే ఇక్కడ జరిగిన దానికి కథ, కథనో, మాటలో, యాక్షనో, డైరెక్షనో మొత్తం నువ్వేనని తెలిసిపోతుందిలే. చెప్పు, ఏమైంది? ఎవరు ఇలాంతా? లలిత ఏమీ మాట్లాడకుండా బిక్కుబిక్కుమంటూ భవానీ చేతిలో ఉన్న కర్రని చూస్తూ ఉంటుంది. లలితను చూస్తే లావణ్యకి నవ్వొస్తూ ఉంటుంది. కానీ నవ్వకుండా ఉండడానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన హర్షవర్ధన్ చేతిలో డబ్బులు పట్టుకుని బయటకు వస్తాడు. ముందుగా డెలివరీ బాయ్ని పిలిచి అతనికి డబ్బులిస్తాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరిని పిలిచి అందరికీ డబ్బులిచ్చి పంపిస్తాడు. ఒక్క పూట మిమ్మల్ని ఇంటి దగ్గర పెట్టి బయటికి వెళ్ళినందుకు 2000 ఖర్చయ్యాయి. ఇక ఇంట్లోకి పదండి. మీరే తిన్నారా? మీతో పాటు ఎవరైనా వచ్చారా? మేమే తిన్నాం మావయ్య, ఎవరు రాలేదు. సంతోషం. ఇంక పదండి, మీకోసం మీ అత్తయ్య బిర్యానీ తెచ్చింది. ఇక ఆ మాట విని వాళ్ళిద్దరూ సంబరపడుతూ ఉంటారు. పట్నం బిర్యానీ భలే బాగుంటుంది కదా మావయ్య. ఎంత బాగుంటుందో నువ్వే తిని చెప్పాలి. పద, ఇంకా ఆలస్యం ఎందుకు? అత్త కోపంగా చూస్తుంది మావయ్య. ఎవరిని చూస్తుంది కోపంగా? నన్నే. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను లావణ్య వెళ్ళి బిర్యానీ తినేస్తాం. అంతే. అక్కడి నుంచి మెరుపు తీగలాగా లోపలికి పరిగెడుతుంది లలిత. అది చూసి నవ్వుకుంటారు భవానీ, హర్షవర్ధన్.